చేసుకోగా భీమవరం చేరుకున్నాం. మరి డెస్టినేషన్కి మేమన్నా నిజంగా బాబు ఇలాంటివి కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. చూడాలంటే ఆ మూల నుంచి ఈ మూల వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద లాంగ్. చుట్టూరు కొబ్బరి తోట. ఎవ్రీవన్, సో ఈరోజు క్లాస్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసాం. కాలేజ్ బీచ్. ఊరే నేను అది చెప్పకుండా చేద్దాం అనుకున్నాను కదరా, నువ్వేంటి ఎలా తయారయ్యో మా ప్రాణానికి. సరే, వీడియోని చివరి వరకు చూడండి, ఏం జరిగింది ఏంటని చెప్పేసి తెలుసుకోండి. మా చీఫ్ అండ్ అనమాలు ఉన్న మొత్తం నీ డామినేషనే. నువ్వేం చేస్తావో తెలీదు, అందరిని ఎంటర్టైన్ చేయి. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు. లెట్స్ గో. ఇద్దరు ఏంటంటే కెమెరాలో నేను కనపడకపోవడమే. సరే, నెక్స్ట్ టైం నుంచి కెమెరామెన్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఒరే ఆడు దింపేండి రా, ఆడు నిద్ర వచ్చి పడిపోయేలా ఉన్నాడు. సో ఓకే, మా సుబ్బు డౌట్ ఏంటంటే పులికాట్ సర్స్ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అట్లాంటివి వద్దు, కొంచెం 5 స్టార్ రెస్టారెంట్ లాగా మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలంటే నీ దగ్గర దమ్ము ఉండాలి. అలాగే దమ్ము ఉంది. లేదు మామూలుగా వాళ్ళు ఉన్నారు అందరూ తీర్థమేమని చెప్పేసి తీయమని చెప్పారు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము దారి మర్చిపోయాం, దారి తప్పిపోయాం. అందరూ ముందు వెళ్ళిపోయారు, లాస్ట్లో ఉండిపోయారు. మా వాడు డిస్కస్ చేస్తున్నారు. ఓకే గజ, ఉన్నాయి. మా హెవీ డ్రైవర్ ఏమో ఇటు పడితే తిప్పేస్తున్నాడు. దానివల్ల ఫుల్ డ్యామేజ్. సుబ్బు, నీకు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? చుట్టుపక్కల ఈ గ్రీనరీ, నేచర్ అంతా చూస్తే ఎంత ఆహ్లాదకరంగా లేవు? చాలా వైబ్స్ వస్తున్నాయి, పల్లెటూరు వైబ్స్ వస్తున్నాయి మనం చూస్తుంది. నాకెందుకో శతమానుభూతి మూవీలో ఉంటుంది చూసావా, ఆ ఫీలింగ్ వచ్చేస్తున్నాయి. కానీ రోడ్లు కూడా అబ్బా ఏమన్నా నేచర్ రా బాబు. ఇలాంటివి కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో మనం చాలా బాగుంటుంది. చాలా భీమవరం చేరుకున్నాం. మరి డెస్టినేషన్కి ఎప్పుడు చేరుకుంటాం ఇంకా తెలీదు. ఈ మధ్యలో అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తా. ఆపాలంటున్నాం మరి కాసేపట్లో మొలక్కల మహేష్ పల్లి సంబంధం మాట్లాడేది. ఎవరు? భీమవరం వెళ్ళబోతున్నాం. భీమవరం అంట. భీమవరం వాళ్ళు ఒకసారి చూపించాము. జూమ్ చేసి చూపినా. వైసీపీ పెద్ద, టీడీపీ పెద్ద, జేఎస్పీ పెద్ద. ఓ పెద్దలు ఎక్కడ ఉన్నారా? ఉన్నారు. పేరు బాల వచ్చేసాం. కొంచెం దగ్గరలో ఉంది బీచ్. సో ఎక్కడ అని ఎదురు చూసే, ఎంజాయ్మెంట్ కోసం ఎదురు చూసే ఈ యూత్ ఎంజాయ్ చేయడానికి ఇంకొచ్చే సమయంలో ఎంజాయ్ చేయబోతున్నారు. బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి రోడ్డు, స్ట్రైట్ ఇటు రోడ్డు. ఇటు బాగుందిరా రోడ్డు, రా పని భయపడము. ఇప్పుడెప్పుడే చూస్తున్నాం బీచ్. పేరు బాలవా? ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ బావా. ఆర్కే బీచ్. ఆ మూల నుంచి ఈ మూలం. అరే ఏంటది కనపడలేదు సరిగ్గా. గాయ్స్, ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. బీచ్ ఎదురుగానే మన క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉంది, పక్కనే బీచ్. ఇగో మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉన్నారు. రా హాయ్ చెప్పండి. కనపట్లేదు ఏంట్రా? చాలా ఫాస్ట్గా ఎంజాయ్ చేద్దామని వచ్చాం, కానీ ఒక చేదు అనుభవం ఎదురైందనమాట. సో ఇప్పటి వరకు 11 వరకు నాట్ అలౌడ్ అంట బీచ్లోకి. సో ఎందుకు అని చెప్పేసి చూస్తే
సో ఈరోజు స్వచ్ఛ భారత్ క్లీనింగ్ సెక్షన్ అంట. స్టూడెంట్స్ అందరూ క్లీన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుండి స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే గారి చేతుల మీద స్టార్ట్ అయింది. అక్కడికి వీడియో తీసుకున్నాం. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. టైంలో మనం మన ముందున్న క్యాథలిక్ చర్చ్కి విజిట్ చేద్దాం. సో లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. 14 స్థలాలు అంటారు కదా, చుట్టూరు ఉంది. అక్కడ వరకు కొంచెం దూరం లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా అట్లా ఉన్నాయి. కొంచెం లోపల మీరేమనుకోనంటే ఒకటి చెప్తా. పైన బ్లూయిష్, పక్కన బీచ్. ఆ వైపు ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. సో అయినా సరే ఈ బీచ్ చాలా డేంజరస్ అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రజలంతా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒకళ్ళు చనిపోతూ ఉంటారనమాట. సో బీచ్ ముఖం చూడాలంటే ఆ మూల నుంచి ఈ మూల వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ తీరం అనమాట. ఒక్కొక్కరు పెద్ద కొట్టుకుంటే సుబ్బుగా ఏంది చేయాలి వీడియో? ఓకే తెగాడేసుకుంటున్నారు మా వాళ్ళు. బీచ్ చూస్తే చాలు పిచ్చోళ్ళు అయిపోతారు. అక్కడ ఫొటోస్, వీడియోస్, ఇక్కడేమో ఫైటింగ్, గేమింగ్, ఫైటింగ్. ఇంకో ఇద్దరు మిస్ అనమాట, ఎక్కడ కనపట్లా. రే 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 ఎంజాయ్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు చిల్ అవ్వడానికి వెళ్తాం. చుట్టూరు కొబ్బరి తోట, మధ్యలో థమ్సప్ పార్టీ. ఇప్పుడే తిండమైంది. సో మళ్ళీ బీచ్లోకి వెళ్ళిపోదాం. ఓకే చలో. మనం ఈ బీచ్ గురించి మాట్లాడితే ఆంధ్ర గోవా అని చెప్పేసి, మినీ ఆంధ్ర గోవా అని చెప్పేసి పిలుస్తుంటారు ఈ బీచ్. అసలు ఎంత బాగుందంటే చుట్టూరు తీరమంతా కొబ్బరి చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లే. అంత చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఇదన్నమాట. సో ఇక్కడ కుక్ చేసుకుంటున్నారు, చాలామంది కుక్ చేసుకుని తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. బర్త్డే పార్టీస్ జరుపుకుంటున్నారు. నైట్ అయితే చాలా బాగుంటుందంట. సో మీరు కూడా ఎవరైనా ఉంటే, మీకు కూడా నచ్చితే ఈ బీచ్ని విజిట్ చేయండి. ఎందుకంటే సంతోష సమయాలు చాలా తక్కువ ఉంటాయి అందరి జీవితాల్లో. సో దాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడే అందిన బాత మనలో నుంచి కొంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు. సో వాళ్ళు ఎలా బొమ్మలు వేస్తున్నారు అనేది మీకు చూపిస్తా. సి మెయిన్ ఆర్టిస్ట్ రాజు. ఏంటది? వినాయకుడి బొమ్మ. ఈడే ఒక వినాయకుడిలా ఉంటాడు. వినాయకుడి బొమ్మ వేయడం ఏంటి? ఎంత మాట అన్నారు సార్ మీరు. లైట్ హౌస్. సుబ్బు నువ్వే అతనా? తెలీదురా. మా వాళ్ళు తిన్న తర్వాత పిచ్చోళ్ళు అయిపోతారు. సముద్రం కనపడితే చాలు పిచ్చోళ్ళే. ఇగో పిచ్చోడు, పెద్ద పిచ్చోడు. సో ఒకసారి మీరే చూడండి ఈ మినీ గోవాని. అలా ఆ చివరి వరకు మొత్తం కొబ్బరి చెట్లే. ఇదంతా షీ షోర్, ఇదంతా సముద్రమే. అదంతా అక్కడ వరకు మొత్తం ఎక్కడ కనిపిస్తే అక్కడ వరకు. ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇలా కంప్లీట్ అయిందనమాట.
చెప్పలేట్రా ఫ్రెండ్స్తో ట్రిప్స్ ఎంజాయ్ చేసే వీడియోస్ కోసం మన ఛానల్ని